హలో అందరికీ ఈరోజు కాకరకాయ వేపుడు తయారు చేయ విధానాన్ని చూద్దాము. కాకరకాయ వేపుడు కావాల్సినటువంటి పదార్థాలు: కాకరకాయలను శుభ్రంగా కడిగి వాటిని గింజలు తీసి 5 నిమిషాలు ఉప్పు నీళ్ళలో బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనికి కావాల్సినటువంటి పదార్థాలు: పోపు గింజలు, కారము, ఉప్పు, పసుపు, బెల్లము, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె తీసుకోవాలి. తయారు చేయ విధానాన్ని చూద్దాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి పోపు దినుసులు వేయాలి. 1 స్పూన్ మెంతి పొడి, తర్వాత ఇంగువ వేయాలి. వేసాక తరుక్కున్నటువంటి ఉల్లిపాయలను, ఎండుమిర్చిని, కరివేపాకును వేసి వేయించాలి. కొద్దిగా వేగాక పసుపు, ఉప్పు, కారాన్ని వేయాలి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇది ఉల్లిపాయతో, ఉల్లి కారంతో ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి, బాగుంటుంది. చింతపండు బెల్లంతో సాధారణంగా చేసుకుంటూ ఉంటాం కదా, ఈ విధంగా ట్రై చేయండి, బాగుంటుంది. ఇలా వేయించి ఇదోరా వేయించాక పక్కన పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలను వేయాలి. వేసి ఇలా వేయించాలి. ఈ మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టాలి. 5 మినిట్స్ వరకు ఇట్లా వేయించాలండి. వేయించి ఈలోగా మనం మిక్సీ జార్లో తీసుకున్నటువంటి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఉల్లిపాయ, బెల్లము, తర్వాత ఈ కూర కోసం తీసుకున్నటువంటి కొద్దిగా ఉప్పు, కారాన్ని కూడా ఇందులో వేయాలి. వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్నటువంటి చింతపండును కూడా వేయాలి. వేసి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అయినటువంటి ఉల్లి కారాన్ని కొద్దిగా మగ్గినటువంటి కాకరకాయ ముక్కల పైన వేయాలి. మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే ఇవి ఉల్లి కారంతో పాటు వేయిస్తున్నాం కాబట్టి తొందరగా మాడుతాయి. కాబట్టి జాగ్రత్తగా వీటిని వేయిస్తూ ఉండాలి. ఈ విధంగా ఉల్లి కారం వేసాక బాగా కలిపి మూత పెట్టాలి. ఒక 5 మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ ఉండాలి. ఈ విధంగా కాకరకాయ ఫ్రై చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.